హాయ్ మావా. ఒక సాధారణ మహిళ తన చిన్నారి బిడ్డ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చేసిన ఒక సాహసం చరిత్రలో నిలిచిపోయిందని మీకు తెలుసా? ఇది ఒక వీర మహిళ స్టోరీ. మహారాష్ట్రలో ఉన్న రాయగఢ్ కోట, ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజధాని. ఇది 2700 అడుగుల ఎత్తులో ఉండి చుట్టూ ప్రమాదకరమైన కొండ చర్యలుంటాయి. ఆ కోటకి ప్రతిరోజు హిర్కాణి అనే ఒక మహిళ వచ్చి పాలు అమ్మి సాయంత్రం కాగానే తన గ్రామానికి వెళ్లేది. ఆమెకొక చిన్న బిడ్డుండేవాడు. ఆ బిడ్డే ఆమె ప్రపంచం. ఒకరోజు పాలు తీసుకుని కోటలోకి వెళ్ళాక పని వల్ల వెంటనే రావటం వీలుకాక చీకటి పడిపోయింది. నియమాల ప్రకారం సైనికులు అప్పటికే కోట ద్వారాలు మూసివేశారు. మళ్లీ తర్వాతి రోజు ఉదయం మాత్రమే తెరుస్తారు. హిర్కాణి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. సైనికులను దయచేసి ద్వారం తెరవండి, నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి అని అడిగింది. కాని కోట నియమాలు చాలా కఠినంగా ఉండేవి. సైనికులు ద్వారాలు తెరవలేదు. హిర్కాణి ఇంటి దగ్గరున్న తన బిడ్డని గుర్తుకు తెచ్చుకుని ప్రమాదకరమైన కొండచర్య వైపు చూసింది. అది చాలా ఎత్తులో ప్రమాదకరంగా ఉంది. పొరపాటున కాలు జారితే ఎముకలు కూడా మిగలవు. కాని బిడ్డమీద ప్రేమ ఆ భయాన్ని లెక్క చేయలేదు. నెమ్మదిగా రాళ్లను పట్టుకుని ప్రాణాలకు తెగించి దిగడం ప్రారంభించింది. చేతులు గాయపడ్డాయి, కాళ్లు వణికాయి. కాని ఆమె ఆగలేదు. మనసులో ఒకే ఒక ఆలోచన, నా బిడ్డ దగ్గరకు చేరుకోవాలి అని. చివరికి కొండ దిగి ఇంటికి వెళ్లి తన బిడ్డను చూసుకుని సంతోషపడింది. మరుసటి రోజు ఈ విషయం ఛత్రపతి శివాజీ మహారాజ్కి తెలిసి ఆశ్చర్యపోయారు. హిర్కాణిని పిలిపించి ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని ఘనంగా సన్మానించారు. హిర్కాణి కొండ దిగిన ప్రదేశంలో ఆమె పేరు మీద ఒక బుర్జు నిర్మించారు. ఆ బుర్జు పేరు హిర్కాణి బుర్జు. ఎప్పుడైనా మహారాష్ట్రలోని రాయగఢ్ కోటకు వెళ్తే ఇప్పటికీ ఆ బుర్జును చూడొచ్చు మావా.